అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టింది. ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కవిత, అలాగే జాగృతి అధ్యక్షురాలైనటువంటి ఆవిడ ఇప్పుడు కొత్తగా పార్టీని పెట్టారు. ఆ పార్టీ పేరు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. ఇది నిజంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది రాష్ట్రంలో, అలాగే ఆవిడ అనుకుంటున్నట్లు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవటం అంత సాధ్యమా? ఇవన్నీ మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే టిఆర్ఎస్ వ్యవస్థాపకులు కూడా. టిఆర్ఎస్ అంటే తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు ప్రకాష్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. రాజకీయ ప్రకంపనలో ఒక రకంగా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ కవిత గారు పెట్టడం అనేది, అది కూడా టిఆర్ఎస్ పేరు పెట్టడమే. టిఆర్ఎస్ అంటే మనకు తెలిసిందే, ఇప్పటివరకు మనకు తెలిసింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది తెలంగాణ రాష్ట్ర సేన. ఇప్పుడు పైగా పెట్టడమే ఆవిడ స్పీచ్ లో తండ్రి అయినటువంటి కేసీఆర్ గారి మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ అసలు ఫస్ట్ పార్టీ గురించి మాట్లాడుకుందాం సార్. ఆ పార్టీ మనుగడ ఎంతవరకు సాధ్యమవుతుంది మన రాష్ట్రంలో? అంటే కవిత గారి ఉత్సాహానికి తప్పకుండా సలాం చేస్తాం. ఒక మహిళగా ఒక పార్టీ, రాజకీయ పార్టీ పెట్టడాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక శత్రువు ఇంట్లో కూడా ఒక పిల్లోడు పుడతాడు. ఆ పిల్లోడు ఎదగాలని కోరుకుంటాం తప్ప పురిట్లోనే పోవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి కవిత గారు ఒక ఎదిగిన నాయకురాలు. జాగృతి పేరుతో తెలంగాణ అంతకుముందు బతుకమ్మ లేదంటే ఉంది, కానీ బతుకమ్మను ఒక తెలంగాణ ఉద్యమానికే ఒక అస్తిత్వ చిహ్నంగా తీసుకొచ్చి ఖండాంతరాలలో వ్యాపింపజేశారు. తప్పకుండా ఆమె ఒక ఎదిగిన నాయకురాలు, తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఎదిగిన నాయకురాలు. అంటే అంత గొప్ప నాయకురాలు ఇవాళ తండ్రి మీద కోపంతో, ఆ మాట నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఒకవేళ తండ్రి మీద ఆ కోపమే లేకపోతే ఆమె పార్టీ పెట్టేది కాదు, ఆ పార్టీలోంచి బయటికి గంటపడేది కూడా కాదు. తండ్రి మీద కోపంతో పార్టీ పెట్టడం అనేది, ఆ కోణం అనేది కరెక్ట్ కాదు. రెండవది, టిఆర్ఎస్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఒక అస్తిత్వం. అంటే ఎట్లా అంటే, ఉద్యమం నడిపింది టిఆర్ఎస్. 10 ఏళ్ల పాలనలో 8 ఏళ్ళు ఆ పేరుతోనే పాలన కొనసాగింది. నైతికము అనైతికం అని ఒకటి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏం లేదు. ఒక పార్టీ తన అస్తిత్వాన్ని వదులుకున్నప్పుడు, అంటే వాళ్ళ రిజిస్టర్స్లలో టిఆర్ఎస్ అనే పేరును బీఆర్ఎస్ గా మార్చాలని చెప్పినప్పుడు టిఆర్ఎస్కి ఎవరు అప్లికేషన్ పెట్టినా ఇవ్వచ్చు. రూల్ లేదు, ఇవ్వకూడదని రూల్ లేదు. 6 ఏళ్ళు ఆపాలని రూల్ లేదు, ఏ రూల్ లేదు. ఎందుకు ఇవ్వరు మరి? అంటే అది అనైతికం. మంచి అనుకున్నవన్నీ చట్టంలో ఉండాలని లేదు, చట్టంలో ఉన్నవన్నీ నైతికమే అని అనుకోవడానికి లేదు. కాబట్టి వాళ్ళు అది మెయింటైన్ చేస్తారు. ఇది ఇవ్వడం అనైతికం. నిన్న మొన్నటిదాకా అది, అంటే ఇది నేను మాట్లాడితే కవిత గారికి కోపం రావచ్చు, నా మాట కాదు. ఒక మామూలు స్వీపర్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు నన్ను ఆపారు వాళ్ళు. మీరైనా చెప్పొచ్చు కదా అంటే, ఏందమ్మా అన్న, ఎంగిల్ ప్లేట్ మెతుకులు ఏరుకునే అవసరం ఏమొచ్చిందమ్మా ఈ కవితకు, వేరే పేరు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వస్తుంటేనే, అంటే మొన్న కూడా ఈ పేరు ప్రచారం అయింది, టిఆర్ఎస్ అని పెడితే. అంటే ఇట్లా అనడం అనేది అప్పుడు కూడా విన్నాను నేను ఈ మాట. ఒక ఎంగిల్ ప్లేట్లో మెతుకులు ఎందుకు ఏరుకోవాలి? టిఆర్ఎస్ అనేది ఆల్రెడీ వదిలేసింది కదా, అందులో ఎందుకు ఆమె ప్రయత్నం చేస్తుంది? ఒక గొప్ప పేరుంది ఆమె, తెలంగాణ జాగృతి. ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎట్లయితే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రచారం అయిందో, జాగృతి అంటే కవిత, కవిత అంటే జాగృతి. మరి ఆమె మూలాలు ఎక్కడున్నాయమ్మా? ఆమె మూలాలు జాగృతిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ జనజాగృతనో తెలంగాణ ప్రజా జాగృతనో పెట్టుకొని ఉంటే డెఫినెట్గా అది ఒక మంచి ఉండేది ఆమెకి. ఇది అనైతికమైంది అనేది రిమార్క్, అదొక తప్పది. సెకండ్ ఏంటంటే, మొదటి రోజు ఎప్పుడు ఎవరిని తిట్టొద్దమ్మా. ఎవరి మీద ఎంత కోపం ఉన్నా ఒక ఎజెండాతో రావాలి ఆమె. మొదటి రోజు కన్నతండ్రి అనేది ఒకటి ఉన్నా కూడా తండ్రికి తనకున్న పంచాయతీని తెలంగాణ ప్రజల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే, ఆ పేరు కరెక్ట్ కాదు. రెండవది, ఆమె మొదటి రోజు ఇచ్చిన ఉపన్యాసంలో కూడా ఒక 50% ఆమె అవాయిడ్ చేయాల్సి ఉండే. సరే, ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి, ఆయన చేసిన తప్పులను బయట పెట్టారు ఆమె. అవి ఎవరు కాదని లేని తప్పులు. ఆయన కూడా నేను ఈ పొరపాట్లు చేశానని చెప్తాడు కూర్చుంటే కనుక. ఉద్యమకారులను కొంచెం కన్సిడర్ చేయకపోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలు. ఇది ఆమె స్పీచ్లో కొంచెం మార్చుకొని ఉంటే బాగుండేది. మూడవది ఏంటంటే, ఆమె ఎజెండాను ప్రకటించాల్సి ఉండే.
ఒక బీసీ నాయకుడిని కనుక ఆమె అధ్యక్షునిగా పెట్టి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఉంటే కొంత బీసీ వాయిస్ ఇప్పుడు వినబడతా ఉంది. అది కొంచెం మైలేజ్ వచ్చేది. ఆ పని చేయలేదు ఆమె. నాలుగోది ఏంటంటే ఆమె డైరెక్షన్ ఏందో స్పష్టంగా చెప్పలేదు. ఇవన్నీ కూడా బిగినింగ్ రోజు ఎక్స్పెక్ట్ చేసేటి. మరి రేపటి ఎల్లుండి ఏమన్నా వస్తాయేమో తెలియదు. బట్ పర్సనల్గా నేను ఒక తెలంగాణ బిడ్డగా, చైనాలో మావో ఒక మాట అంటాడు, 100 ఆలోచనలు సంఘర్షించని 1000 పూలు వికసించని. అందుకని ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడతాం, తెలంగాణ ప్రజల తరఫున ఉంటాం అన్నప్పుడు తప్పకుండా మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తామమ్మా. మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం. భవిష్యత్తులో ఏమైనా ముందుకు పోవడానికి సలహాలు ఇట్లాంటివి అడిగినప్పుడు కూడా ఇవ్వడానికి వెనక్కి పోము. కానీ తెలంగాణ కోసం ఉన్న పార్టీల మధ్య ఫ్రెండ్లీ వైరుధ్యాలు ఉండాలి, స్నేహపూర్వక వైరుధ్యాలు ఉండాలి. తండ్రితో ఆమెకు వైరుధ్యాలు కూడా స్నేహపూర్వకంగానే ఉండాలి. ఎప్పుడు తండ్రి శత్రువు కాడు. కాబట్టి తండ్రితో స్నేహపూర్వకంగా ఉండాలి. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉన్న ఒకే ఒక పార్టీ ఇప్పుడు ఐజ్ ఆఫ్ నౌ. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ. ఈ రెండింటి మధ్య మిత్ర వైరుధ్యాలు ఉండాలి కానీ శత్రు వైరుధ్యాలు ఉండకూడదు. తప్పులను కడుపులో పెట్టుకోవాలి, కలిసినప్పుడు మాట్లాడాలి. అంటే చెడు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చెవిలో చెప్పాలి, మంచి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మైక్లో చెప్పాలి. ఈ సమతుల్యత కనుక కవిత గారు మెయింటైన్ చేసినట్టయితే తప్పకుండా ఎగ్జిస్టెన్స్ లో ఆ పార్టీ ఉంటుంది. ఆమె కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు అని చెప్పేసి, రాజకీయంగా ఆయన చాలా ఈమె కంటే చాలా సీనియర్, పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది? ఆయన మారిపోయారు అని అంటున్నారు, మరమనిషిలా మారిపోయారు. ఆయన చుట్టూ కొంతమంది తోడేళ్లు గుంటనక్కలు చేరాయి అని చెప్పేసి ఆవిడ మాట. ఈ మాటలన్నీ ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి మెసేజ్ని తెలంగాణ ప్రజలకు ఇస్తున్నట్టు? అంటే నువ్వు వద్దనుకున్నావు కదా ఆ పార్టీని, ఇంకెందుకు దాని గురించి మాట్లాడడం? వెనకడ ఒక మూడు సామెత ఉంటుంది. ఒక ఆవిడ ఎవరితోనో పారిపోవాలని నిర్ణయించుకొని మొగనికి చెప్తుంది, మొగడా ఇల్లు జాగ్రత్త అని. నీకెందుకు ఇంకా ఇంటి గురించి? నీకెందుకు ఇంటి గురించి? నువ్వు భర్తను ఇంటిని వదిలేసిపోవాలనుకున్నావు కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రెండవది ఏంటంటే కేసీఆర్ గారిని, ఆయన పరిణితిని ప్రశ్నించే ఆ అర్హత కానీ, ఆ యోగ్యత కానీ, ఆ శక్తి కానీ మాకే లేదు. ఆ పార్టీకి సంబంధం లేకపోయినా ఇప్పుడు నేను ఒక విశ్లేషకునిగా ప్రజల ఆదరాభిమానాలు పొందిన వ్యక్తిని. నేనే ఆయన పరిణితి గురించి ప్రశ్నించాను. ఒక మహానాయకుడమ్మా. ఒక మాట చెప్తాను. నేను తర్వాత మీరు ఎవరితో చర్చ పెట్టినా, జయప్రకాష్ నారాయణతో కానీ, నాగేశ్వర్తో కానీ, కోదండరామ్తో కానీ నేను సిద్ధంగా ఉంటా. స్వాతంత్రానంతర భారతదేశంలో గడిచిన 75-80 ఏళ్ల కాలంలో, కేవలం 10 ఏళ్ల కాలంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సాధించనంత గొప్ప ప్రగతి అన్ని రంగాలలో సాధించాడు కేసీఆర్ గారు. ఒక ఇరిగేషన్ కాదు, ఒక అగ్రికల్చర్ కాదు, పర్యావరణంలో ప్రపంచం అంతా ఇవాళ 10 సంవత్సరాలకు 1 డిగ్రీ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ఇంకొక 30 ఏళ్ళు అయితే 3 డిగ్రీలు పెరిగితే నీళ్ళల్లో జలచరాలు అనేటివి ఉండవు, చేపలు ఉండవు, తిమింగలాలు కూడా ఉండవు, నీళ్లు వేడెక్కి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఏ మట్టిలో కూడా ఒక మొక్క కూడా పుష్పించదు, ఆహార ఫలాలను ఇవ్వదు, మనకు ధాన్యాన్ని ఇవ్వదు. ఎందుకంటే 38 డిగ్రీలు దాటిందంటే టెంపరేచరు, ఏ మొక్క కూడా పుష్పించదు, ఫలాలు రావు. వరి కూడా ఉత్పత్తి కాదు, గోధుమలో కూడా ఉత్పత్తి బాగా తగ్గుతుంది. ఒక ఖరీఫ్లో తప్ప రబీ మొత్తం పోతుంది. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులున్న ప్రపంచంలో సస్టైనబుల్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్ పెట్టింది. 17 గోల్స్, అన్ని సంతకాలు పెట్టారు అందరూ గ్లోబల్ వార్మింగ్ తగ్గేయడానికి. అటువంటి తెలంగాణలో మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో 2 డిగ్రీల టెంపరేచర్ను తగ్గించాడు కేసీఆర్. పల్లె ప్రకృతి వనాలు, తర్వాత 285 కోట్ల మొక్కలకు జీవం ఇచ్చాడు. సర్వైవ్ అయినాయి, నేను చెప్తున్నా, చనిపోయినాయి కాకుండా. అంటే అంతటనేమో తిరోగమనంలో ఉంటే ఇక్కడ పురోగమనంలో ఉంది. దేశంలో ఎక్కడ గ్రౌండ్ వాటర్ రైజ్ కాలేదు 50 ఏళ్లలో. తెలంగాణలో చేతికి అందే ఎత్తుకు గ్రౌండ్ వాటర్ తీసుకొచ్చాడు. ఫ్లోరైడ్ భారతదేశంలోనే నంబర్ 1 డిస్ట్రిక్ట్ గా ఉన్న నల్గొండను ఇదే పార్లమెంట్ లో మంత్రి ప్రకటించాడు ఫ్లోరైడ్ రహిత జిల్లా నల్గొండ. అంటే ఇవన్నీ చేసినందుకు మనము ఆ గౌరవం ఇవ్వాలి కేసీఆర్కి. నాకు కూడా కోపం ఉంది కేసీఆర్ మీద. ఎందుకంటే నేను నా పుట్టినరోజుకు ఆశీస్సులు తీసుకుంటా అన్నా కూడా రాష్ట్రంలో చైర్మన్ గా ఉండి నన్ను ఆయన రానియలేదు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా తల్లికి 2 సార్లు చీర పెట్టాడు, ఇంట్లో భోజనం పెట్టాడు, తనతో కూర్చోబెట్టుకొని గొప్ప కొడుకును కన్నావు అని చెప్పిండు. తల్లి చనిపోతే కనీసం పరామర్శ లేదు. నాకు లేదు ఆ కోపం. వ్యక్తిగతంగా అందరికీ
ఏదో ఒక రకంగా ఉంటది ఎవరి మీద ఒకరి మీద. Yes, yes. బట్ అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మొదటి రోజు మాట్లాడడం అసలే కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి అయినా ఆమె సరి చేసుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత పాంచజన్యం అని చెప్పేసి వాళ్ళు మీరు అన్నట్లు ఇందాక ఎజెండా ఒకటి ప్రకటించారు. అందులో పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ ఫ్రీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తామని, అలాగే హెల్త్ కూడా ఫ్రీగా హాస్పిటల్స్ లో చూపించుకోవచ్చు అని. 3.5-4 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంతమందికి ఫ్రీ హెల్త్ విషయం ఇవ్వడం అనేది, ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ రెండు కూడా సాధ్యమయ్యే విషయాలు. ఎందుకంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్కే కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అక్కడ 30% బడ్జెట్ ఉంటే మన దగ్గర ఉన్నది కేవలం 6% బడ్జెట్టే. సెంట్రల్లో ఉన్నది 30% బడ్జెట్, మనకు 6% ఉంది. ఈ బడ్జెట్లో అసలు ఇవి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, అలాగే ఫ్రీ హెల్త్ అనేది సాధ్యమయ్యే విషయాలా? వెనకట సుఖదుఖాల సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాస్తారు, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండాల్సిందమ్మా, పార్టీ పెట్టిన రోజు ఉండాల్సింది కాదు. ఓకే, పార్టీ పెట్టిన రోజు ఈ ప్రాంత అస్తిత్వం ఏంది, ఆ మాటలను చెప్పాలంటే ఈ ప్రాంత ఆత్మ ఏంది, దాని గురించి మాట్లాడాలి. ఎలక్షన్ ముందు మాత్రం ఖచ్చితంగా ఆమె ఇటువంటి ఎజెండాతోనే పోవాలి. అవి రెండు సాధ్యమే. తెలంగాణలో ఫ్రీ ఎడ్యుకేషన్ సాధ్యమే, ఫ్రీ హెల్త్ కూడా సాధ్యమే. అంటే లోటు బడ్జెట్ తో లేదు లోటు బడ్జెట్ లేదమ్మా. ఎప్పుడు కూడా అన్ని చేద్దాం అనుకుంటే లోటు బడ్జెటే ఉంటుంది ఏ రాష్ట్రాన్నైనా. ప్రయారిటీస్, ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకుండా, అందుకే ఇప్పుడు కాదు పెట్టాల్సింది అది. ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు కూడా. ఈమె ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, ఎప్పుడు పెట్టాలి, పార్టీని కొంచెం పట్టాల మీదకి ఎక్కించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వచ్చినట్టయితే నేను ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తాను, హెల్త్ కూడా ఫ్రీ ఇస్తాను. ప్రపంచంలో అన్ని దేశాలు ఇస్తున్నాయి కదా, ఒక భారతదేశం తప్ప. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నా కూడా ఇవాళ మన బడ్జెట్ తక్కువేం కాదు. ఇది ఇవాళ మన జీడిపి ఎప్పుడో కేసీఆర్ రాకముందు 3,50,000 కోట్లు ఉన్నది, ఇవాళ 16 లక్షల కోట్లకు పోయింది. ఆయన దిగిపోయే నాటికే 14 లక్షల కోట్లు ఉంది. అంత జీడిపి ఉన్న రాష్ట్రం మనది. 10 లక్షల కోట్ల అప్పైనా కూడా కేసీఆర్ గారు చేసింది, రేవంత్ రెడ్డి గారు చేసింది. 10 లక్షల కోట్ల అప్పైనా కూడా ఒక 20 ఏళ్ల ప్రణాళిక పెట్టుకొని తీర్చవచ్చు. ఇది సకల సంపదలు ఉన్న భూమి అమ్మాయి. భారతదేశంలో ఇంత వనరులున్న ప్రాంతం మనకి ఎక్కడ కనబడదు. సరిగా హ్యాండిల్ చేయలేక మేనేజ్మెంట్ లోపం వల్ల ఇట్లా జరిగింది. కాబట్టి కవిత గారు రేపు ముఖ్యమంత్రి అయినా కూడా అసాధ్యమేం కాదు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్. కాకపోతే ప్రాధాన్యత క్రమం, కేసీఆర్ గారి ప్రాధాన్యత క్రమం ఏముండే, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్? ఆయన ముందు ఆత్మహత్యలు ఆపాలనుకున్నాడు. ఆత్మహత్యలు ఆపాలంటే నిరంతర పవర్ ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, దానికి ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత రైతులకు ఉచిత విద్యుత్తో పాటుగా ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలనుకున్నాడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద 89,000 కోట్లు ఖర్చు పెట్టారు, అన్ని ప్రాజెక్టులు కలిపి. అయితే ఒక అపరిపక్వత ఆమె స్పీచ్లో కనబడ్డది నాకు. అందులో 2 విషయాలు నేను పేర్కొంటాను. ఒకటి ఏమన్నదంటే, అంత ఖర్చు పెట్టి 93,000 కోట్లు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు అన్నది. నేను కూడా అడుగుతాను, కవిత గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పిల్లర్స్ వేశారు, స్లాబ్లు వేశారు వాళ్ళ ఇంటికి, మరి ఎందుకు కాపురం చేయలేదు ఆ ఇంట్లో? ఎందుకు కంప్లీట్ అయ్యేదాకా ఎందుకు ఉన్నది ఆమె? అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టడంలో పిల్లర్స్ వేయడము, స్లాబ్లు వేయడం చాలా ఈజీ అమ్మా. కానీ ప్రతి పంట పొలానికి కాలువ పోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. రైతులు ఒప్పుకోరు ఆ నీళ్లను, కాలువ వాళ్ళకి నీళ్లు కావాలి పొలానికి, కానీ కాలువ కోసం భూమి ఇవ్వాలంటే ఒప్పుకోరు. తర్వాత డిస్ట్రిబ్యూటరీస్, చాలా చాలా పనులు ఉంటాయి. యాక్చువల్ గా ఇల్లు కట్టడంలో మేజర్ వర్క్ ఇంటీరియర్స్, గోడలు, ఇటుకలు ఇవే కదా. పిల్లర్స్, స్లాబ్ ఏముందమ్మా, డబ్బులు ఉంటే ఒక రాత్రి కదా. ఆమె మాట్లాడకూడదు అట్లా. ఎందుకు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినా, రేవంత్ మాట్లాడినా రాజకీయ కక్షతో మాట్లాడేది. నువ్వు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నావు. ఇవాళ ఆ కాళేశ్వరం నిర్మాణం ఏదైతే జరిగిందో, ఇవాళ 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇవ్వచ్చు, కానీ రేపు 45 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు ఆ వ్యవస్థతో. ఎందుకంటే ఆ నిర్మాణం జరగాలి. ఇప్పుడు ఒక చెరువు తవ్వాం, ఆ చెరువు నుంచి ఆ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటాం. ఒక్క గ్రామానికి కూడా ఇవ్వలేదు, 1,00,000 పెట్టి చెరువు తవ్వారు అంటే ఎట్లుంటుంది అది? మెల్లమెల్లగా పైప్ లైన్లు వస్తాయి, అంతే కదా. ముందు నిర్మాణాన్ని ఏర్పాటు చేశాక తీసుకుపోవడం కష్టం అనమ్మా. ఒక్కొక్క పంపు పెడితే ఒక్కో దిక్కు వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి అట్లా మాట్లాడకూడదు ఆమె. ఇది కొంచెం అపరిపక్వత కూడిన విషయం అది. రెండవది, పాలమూరు రంగారెడ్డి దగ్గర కుర్చేసుకొని కూర్చుంటే అయిపోయేది, ఇక్కడ కూర్చోకుండా బీహార్ అని, మహారాష్ట్ర అని దేశాలు పట్టుకొని తిరిగిండు బీఆర్ఎస్ పార్టీ పెట్టి అని. ఇక్కడ కూర్చుంటే అయిపోయేది కదా అని అన్నది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తిగా పోవడానికి లీగల్ హర్డిల్స్ ఉన్నాయన్న సంగతి ఆమెకు తెలియదు. ఆ చంద్రబాబు నాయుడు
పిటిషన్ లేసి ఆపాడు. ఈ మాత్రమైనా కేసీఆర్ గారు కట్టాడంటే ఒక అబద్ధంతోని కట్టడం జరిగింది. ఆ అబద్ధం ఏంటంటే ఇది మేము తాగునీటి కోసం కడుతున్న ప్రాజెక్టు. ఓకే. అంటే హెల్సింకి అని 1969లో ఫిన్లాండ్ క్యాపిటల్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక సభ పెట్టుకున్నాయి. నీళ్ల ప్రాధాన్యత విషయంలో ఏమనుకున్నారంటే తాగునీటి కాడ ఏ రూల్స్ అక్కర్లేదు, తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఎన్జిటిలో నాగం జనార్దన్ లాంటి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని ఆపారు. ఆపినప్పుడు తాగునీరు కావాలి పాలమూరు జిల్లాకు, మిషన్ భగీరథ పెడుతున్నా, నాకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, ఆ జిల్లాలో ప్రాజెక్టులు లేవని చెప్పి ఆయన పిటిషన్ వేసి రిలాక్సేషన్ తీసుకొని సుప్రీంకోర్టులో కూడా కొట్లాడి ఈ ప్రాజెక్టు కట్టాడు. సాగునీటికి ఆ నీళ్లు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు వేసిన అడ్డంకి తొలగిపోవాలి, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు చెప్పాలి. ఇవన్నీ ఏం లేకుండా కూర్చేసుకొని కూర్చుంటే నీళ్లు పోతాయి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆ జిల్లా బిడ్డే కదా. మరి ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాలు చిన్న పనే ఉన్నది, కానీ చిన్న పనికి లీగల్ హడ్డీలు ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నాడు. ఇవి అర్థం చేసుకోకుండా నీళ్ల గురించి ఎవరు మాట్లాడినా అపరిపక్వతతోనే మాట్లాడుతున్నారు. అది కొంచెం జటిలమైన సబ్జెక్టు, కొంచెం తలబెడితే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఆమె మాట్లాడే ముందు ఒక మంచి సలహాదారులను పెట్టుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు ఏ రంగాలలో అన్నిట్లా సంపూర్ణ నాలెడ్జ్ మనకు ఉండదు కదా. రేవంత్ రెడ్డి గారికి కూడా నీళ్ల మీద లేదు, దేవాదులు ఎక్కడున్నదని అడిగాడు, బనకచర్లు ఎక్కడున్నదని అడిగాడు, తప్పేం లేదు. ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ తెలియాలని లేదు. కానీ మనం కొన్ని విషయాలలో క్లారిటీ తీసుకొని మాట్లాడితే కొంచెం జనంలో కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది. ఆమె గొప్ప నాయకురాలు కావాలని కోరుకుంటాం. ఆ కుటుంబంలో నేను ఒక సభ్యునిగా పెరిగాను. 2000 సంవత్సరం నుంచి మా ఇంటి ఆడపడుచుగానే మేము చూసాము ఆమెను. ఆమె తండ్రితో గొడవబడి బయటకు వచ్చినా, పార్టీ నుంచి బహిష్కరించబడి బయటకు వచ్చినా కూడా ఒక ఎదిగిన నాయకురాలు. జయశంకర్ లాంటి వాళ్ళకి ఆమె మీద చాలా నమ్మకాలు ఉండేది. ఆయన ఏం కోరుకున్నాడు? సాంస్కృతిక, ఇప్పుడు ఈమె జాగృతి పెట్టేది కదా, సాంస్కృతిక విప్లవం రావాలి తెలంగాణలో. తెలంగాణ రాగానే పండగ కాదు. చైనాలో ఎట్లయితే 1948-49 విప్లవం విజయవంతమైనాక 17 సంవత్సరాల పాటు మావో నాయకత్వాన సాంస్కృతిక విప్లవం వచ్చింది. ఆ ప్రజల మనసులలో, మెదట్లలో ఉన్న చెడునంతా తొలగించే ఒక గొప్ప ఉద్యమం అది. అట్లా రావాలని కోరుకున్నాడు. అటువంటి దానికి కవిత నాయకత్వం వహించాలని కోరుకున్నాడు జయశంకర్ గారు. ఆయన చనిపోయినాక నేను వరుసగా 3 రోజులు సీరియల్ గా రాశాను ఆయన ఏమనుకున్నాడు అన్ని విషయాల మీద. అలా రాశాను నేను. కవిత నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, జాగృతి నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఆ రకంగా పోకుండా ఆమె కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంది. నన్ను అడిగింది ఆమె. నేను అన్నా, మీరు మీ గ్రోత్ ఇన్ని పార్టీలలో ఇంకో పార్టీ పెట్టడం కరెక్ట్ కాదు. అంటే మొదట్లో ఎయిర్పోర్ట్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టిన 2 డేస్కే నేను కలిసిన, రమ్మన్నది, బ్రేక్ఫాస్ట్ పిలిస్తే పోయినాను నేను. ఆమె తనకు జరిగిన అన్యాయాలన్నీ చెప్పుకున్నది. ఆమె కేసీఆర్ గారు తనకు చేసిన అన్యాయం కావచ్చు, కుటుంబంలో జరిగిన అన్యాయాలు కావచ్చు, అన్ని చెప్పుకున్నది. చెప్పుకున్నప్పుడు నేనేమన్నా అంటే, నీ లక్ష్యం ఏంటి అంటే, పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నాను. అంటే ఎన్నో పార్టీలనే అందులో నీది ఒకటి అవుతుంది. అట్లా కాకుండా ప్రకృతికి ఇవాళ చాలా ప్రమాదం ఏర్పడుతున్నది. నువ్వు నోరు లేని మట్టికి నోరు కావాలి. ఎందుకంటే మట్టి విషతుల్యమవుతున్నది. 1000 సంవత్సరాలకు 1 ఇంచు తయారయ్యే టాప్ సాయిల్ 500 కోట్ల టన్నులు 1 సంవత్సరంలో సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. రేపు భవిష్యత్ తరాలకు పంట పండాలంటే ఆ మట్టి కావాలి కదా. కాబట్టి నోరు లేని మట్టికి నోరుగా, నోరు లేని నీటికి గొంతుగా, నోరు లేని ప్రకృతికి నువ్వు ఒక ప్రతినిధిగా ఉండాలి అని చెప్పి మేధా పట్కర్ లాగా లక్ష్యం పెట్టుకొని ఎదగాలి అని చెప్పాను నేను. అట్లా ఎదిగిన తర్వాత నువ్వు అవసరమైతే రాజకీయాల్లోకి రా. ఇప్పుడు ఒక అరవింద్ కేజ్రీవాల్ ఓవర్ నైట్ లో ముఖ్యమంత్రి కాలే. అన్నా హజారే లాంటి వాళ్ళని పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేసి వచ్చాడు కదా. ఇప్పుడు ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో అనువైన వాతావరణం ఉండాలి. అది ఎన్టీ రామారావు గారికి ఆ అవకాశం దొరికింది. చాలా మంది పార్టీలు పెట్టుకొని ఎందుకు విఫలమయ్యారంటే వాళ్ళ మీద నమ్మకంతో, నన్ను ప్రజలు ఆదరిస్తారు, నా మాటకు విలువ ఉంటుంది. కరెక్టే, నిన్ను ఆదరిస్తారు. కానీ ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు ఎవడు గెలుస్తాడు అనేది ప్రధానమవుతుంది. అప్పుడు నీ అభ్యర్థికి కనుక ఆ ఇమేజ్ ఉంటేనే గెలుస్తాడు కదా, నిన్ను చూసే తేరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం తొందరపాటు పనులు చేసింది. అందుకే దేవులపల్లి కృష్ణాస్త్రి గారి పాట నేను తీసుకున్నాను. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. పార్టీ పెట్టడంలో కూడా అదే మాట నాది. ఒకవేళ ఆమె ఇంకొక 1-2 ఇయర్స్ ఉద్యమాలు చేసి బీసీల మనసులు గెలుచుకొని, జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకొని, అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని, అణగారిన వర్గాల కోసం, వెనక్కి నెట్టబడ్డ వర్గాల కోసం, అణచివేయబడుతున్న వర్గాల కోసం తాను కూడా ఒక గొంతు అయితే, తెలంగాణ అస్తిత్వంలో ఈ ప్రకృతి ఒక భాగం, దానికి కూడా తాను ఒక గొంతు అయితే ఖచ్చితంగా
ఆమె సక్సెస్ అయ్యేది, ఎంతో అంటే పార్టీ నిలబడేది. ఇప్పుడు నిలబడాలని కోరుకుంటున్నాం, కానీ ఆమె విధానాలు మారాలి, ఆమె మాట తీరు మారాలి. టీఆర్ఎస్ తోని శత్రుత్వ సంబంధాలు కాకుండా మిత్రత్వ సంబంధాలు ఉండాలి. పరుష పదాలను శత్రువు మీద వాడొచ్చు, కానీ మిత్ర సంబంధమైన పార్టీ మీద వాడకూడదు. రెండు కూడా తెలంగాణకు ఆత్మ కావాలనుకుంటున్నాయి. మీ మధ్య ఎందుకు ఉండాలి క్లాష్? ఇద్దరు వేర్వేరు. జయశంకర్ అనేవాడు, ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు కలిసి పనిచేయకున్నా కూడా సమాంతరంగా పోయినా కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పేవాడు. కానీ ఈ రకంగా శత్రు వైఖరి తీసుకోవద్దనేది నా కోరిక. తర్వాత ఆమె మీద ఒక అపప్రద ఉంది, నా విషయంలోనే జరిగింది అది. నేను ఆమె కేసీఆర్ను టార్గెట్ చేసి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నప్పుడు నేను మాట అన్నా, నువ్వు తండ్రి మీద కోపం వచ్చి అన్న మీద కోపం వచ్చి ఎన్ని తిట్టినా కూడా అది నీ ఇష్టం. కాళేశ్వరం అంటే మాత్రం బొంద పెడతానని చెప్పాను. ఎందుకంటే కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు ప్రాణధార. శత్రువు దాని మీద రాళ్ళేయొచ్చు. నువ్వు ఆ ఇంటి బిడ్డవై కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎట్లా అంటున్నావు? ఇప్పటిదాకా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు, ఎక్కడ అవినీతి జరిగినట్టు. పీసీ ఘోష్ గారు కూడా అన్ని సంవత్సరం పైన విచారణ జరిపి అందులో అవినీతి గురించి ఒక మాట మాట్లాడలే కదా. నువ్వు ఆ ఇంటి బిడ్డవై నువ్వు ఎట్లా మాట్లాడతావు? అది నువ్వు హరీష్ మీద చేసిన కామెంట్ కాదు, ఆ టైంలో ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ అన్నాడు. నువ్వు నీ తండ్రి మీద కదా మాట్లాడుతున్నది, కాబట్టి ఇది తప్పు అని చెప్పి నేను అన్నందుకు నా మీద దాడి చేయిస్తా అని చెప్పేసి వార్నింగులు, తర్వాత బహిరంగంగా మీడియాలో చెప్పారు దాడి చేస్తాం. సేన అని పెడితే అటువంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఆ వైఖరి మారాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడిన విషయాలలో కూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు, రుచించకపోవచ్చు. దాడి చేస్తారా? నేను చెప్పాను 30 సంవత్సరాల నక్సలైట్లకు నేను ఒక మెంటర్ ఉన్నాను, 100 రోజులు అడవులలో పడుకున్నాం ఎన్కౌంటర్లకు భయపడకుండా. ఈ దాడులకు భయపడటోని కాదు, ఇంకో రూట్లో రమ్మని చెప్పాను నేను. అది పద్ధతి కాదు కదా. సలహాలు అడగొచ్చు, ఎట్లా పోతే నేను కరెక్ట్గా పోతా. అయితే ఆమె నమ్ముకున్నది ఎవరిని? ఆమె నమ్ముకున్నది ఆమె వనరులను, ఆమెకున్న అన్ని రకాల వనరులను. తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, మన దగ్గర కొంచెము ఆ బేస్ ఉంటే వాళ్ళది ఉపయోగపడుతుంది. కేవలం ప్రశాంత్ కిషోర్ మనల్ని ముఖ్యమంత్రి చేయగలుగుతాడా? అంటే ప్రజల లోపలికి పోగలిగే ముందు ఒక రూట్ దొరకాలి. ఆ రూట్లో కొంత దూరం ప్రయాణం చేసినాక ఒక బలమైన నాయకత్వం నీ చుట్టూ ఉండాలి. ఇవాళ చూస్తే ఒక్క నాయకుని పేరు కూడా తెలియదు. నవీనాచార్యని తప్ప నేను ఎవరిని గుర్తుపట్టలేదు ఆమె పక్కన ఉన్న వాళ్ళల్లో. అంటే ఒక పార్టీ కొత్తగా వస్తున్నదంటే తెలిసిన ముఖాలు ఉంటాయేమో అని చూస్తారు. సరే, అట్లా కూడా కొత్త శక్తితో ముందు పోవాలన్నా కూడా పోవచ్చు. ఇలా జెన్జీ ఉంది, యంగ్ జనరేషన్ ఉంది, కానీ వాళ్ళని ఎలివేట్ చేయాలి. ఆ ఒకతే మాట్లాడింది, వాళ్ళతో మాట్లాడించాలి. ఇలా మనం పార్లమెంట్లో చూస్తున్నాం, ఎన్ని కొత్త ముఖాలు అద్భుతంగా మాట్లాడుతున్నారు. మొన్న చూశారు కదా మీకు, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన ఒక ఆవిడ ఎంత సెటైరిక్ గా, నరేంద్ర మోడీ, అమిత్ షా అందరు సభలో ఉన్నారు. కంగనా ఆమె రౌత్ ఉంది కదా, ఆమె ఎంత బాగా మాట్లాడింది. అంత ముందు నవనీత్ కౌర్, తర్వాత ఒక లదాఖ్ నుంచి మొదటిసారి గెలిచిన ఎంపీ పోయినసారి పార్లమెంటును షేక్ చేశాడు. అంటే ముఖం తెలియని కొత్త వాళ్ళనైనా మాట్లాడిస్తే కదా వాళ్ళ లోపల ఉండే ప్రతిభ. అది కేసీఆర్ చేయలేదు, ఇప్పుడు కవిత చేయట్లేదు. ఎదిగిన వాళ్ళను రైట్ ప్లేస్లో పెట్టాలి, వాయిస్ ఉన్న వాళ్ళతో మాట్లాడించాలి. అప్పుడే పార్టీకి జవసత్వాలు వస్తాయి. మొదటి రోజు కాబట్టి సలహాలు ఇవ్వాలనుకున్నానమ్మా మీ ద్వారా. సరే, ఇంకొకటి ఏంటంటే ఆవిడ 4 లక్షల ఉద్యోగాలు ఒకే ఒక నోటిఫికేషన్తో ఇస్తాము అంటున్నారు. 32 శాఖల్లో దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఫిల్ అయి ఉంటే ఎవ్రీ ఇయర్ మనకి రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు, ముఖ్యంగా టీచర్స్ ఎక్కువ మంది రిటైర్మెంట్ అవుతుంది. వాళ్ళందరూ పోతే మొన్న అసలు వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని చెప్పి 8,000 అప్లికేషన్ ఒకే రోజు పిటిషన్లు పడినాయి కోర్టులో. అసలు ఈ 4 లక్షల ఉద్యోగాలు అనేది పాసిబుల్ అంటారా? అంటే ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా కేవలం 1% మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడానికి బడ్జెట్ పర్మిట్ చేస్తుందమ్మా. బడ్జెట్ పర్మిట్ చేసేది 1% ఉద్యోగాలకే. ఎందుకంటే ఇవాళ మన బడ్జెట్ చూస్తే 3 లక్షల కోట్లు ఉంది, కానీ 50% పెన్షన్లకు, దాంతో పాటుగా సాలరీస్కి 50% పోతున్నది. అంటే మన ఎంత 1.2% ఏమో మన పాపులేషన్లో ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 4.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 4.5 లక్షల ఉద్యోగాలకు 4.5 లక్షల ఉద్యోగాలకు మనకు 50% బడ్జెట్ పోతున్నది విత్ పెన్షన్స్. పెన్షన్స్. ఒకవేళ కనుక 3% 2% మన ఉద్యోగాలు పెంచామనుకోండి, ఇంకా దేనికి ఉండవు డబ్బులు, ఓన్లీ జీతాలకు ఇవ్వడానికి తప్ప దేనికి ఉండవు. రెండవది ఏంటంటే కేసీఆర్ గారు చేసిన తప్పే ఆమె చేస్తున్నది, రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే ఆమె మాట్లాడుతున్నది. అంటే ప్రభుత్వంలో ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు అవసరం, ఎక్సెస్ ఎక్కడున్నాయి, తక్కువ ఎక్కడున్నాయి,
అంచనా లేకుండా నోటిఫికేషన్లు కేవలం ఎలక్షన్ల కోసం ఇచ్చుకుంటూ పోయినాం అనుకోండి, ఉమ్, మనకు డెవలప్మెంట్కి డబ్బులు ఉండవు, సంక్షేమానికి డబ్బులు ఉండవు. కాబట్టి ఫస్ట్ 4 లక్షల ఖాళీలు లేవు, 2 లక్షల ఖాళీలు కూడా లేవు. రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తా అన్న రోజు కూడా మేము చెప్పాం. ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు లేవు. ఇప్పుడు కూడా హార్డ్లీ రిటైర్ అయ్యే వాళ్ళంతా కూడా ఒక 50,000 మంది ఉంటారు. కొత్తగా మనం భర్తీ చేయడానికి ఇంకొక 40,000 ఉద్యోగాలు తప్ప లేవు. అంటే 1,00,000 కూడా లేవు. నేను ఇప్పటి సంఖ్య చెప్పట్లేదు, 3 ఏళ్ల తర్వాత చెప్తున్నాను. ఓకే 2029 నాటికి 1,00,000 ఉద్యోగాలు కూడా ఖాళీలు ఉండవు. ఎక్కడి నుంచి మరి ఇది ప్రజల్ని మిస్గైడ్ చేయడం అవుతుంది. అందుకే తెలుసుకోవాలి. ఇప్పుడే కదా పార్టీ పెట్టింది, 134 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినట్టయితే వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆమె ప్లాన్ చేసుకోవచ్చు. ఒక విజన్ రూపొందించుకోవడం అనేది ఓవర్ నైట్లో సాధ్యం కాదు. ఇంకోటి ఒక్కరి శక్తితో సాధ్యం కాదు. ఒక టీమ్స్ పెట్టుకోవాలి, ఒక్కొక్క రంగానికి సంబంధించి రీసెర్చ్ చేసే టీమ్స్ పెట్టుకోవాలి. ఆ టీం ద్వారా రీసెర్చ్ చేసి అప్పుడు ఎన్ని ఉద్యోగాలు అనేది తెలుస్తుంది, ఏ రంగంలో ఏమేమి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు విజేతలు ఎప్పుడు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు. శివకేర కొటేషన్, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ ద సేమ్ థింగ్స్ బట్ దే డూ డిఫరెంట్లీ. కాబట్టి డిఫరెంట్గా ఆలోచిస్తే అది ఆమె సక్సెస్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది, డిగ్నిటీ హౌసెస్ అనేది ఒక డిఫరెంట్ ఆలోచనకు ప్రతిరూపం. రైతు బంధు అనేది ఒక డిఫరెంట్, మిషన్ భగీరథ ఒక డిఫరెంట్, మిషన్ కాకతీయ ఒక డిఫరెంట్. ఎంతో మంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి దాకా చెరువులు పునరుద్ధరించారు, కానీ కేసీఆర్ పద్ధతిలో చేయలేదు. ఎంతో మంది రక్షిత మంచినీటి పథకాలు పెట్టారు, కానీ మిషన్ భగీరథ లాగా చేయలేదు. కాబట్టి ఎంతో మంది ఇండ్లు కట్టించారు, ఇందిరమ్మ ఇండ్లు 50-60 ఏండ్లు, కానీ డిగ్నిటీ హౌసెస్ లాగా ఎవరు ఆలోచించలేదు. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ ఆలోచనలతోని. ఇంకోటి ఇవాళ సక్సెస్కి ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే స్పీడ్. ఆ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూనే ఒక డిఫరెంట్ పద్ధతిలో ఆలోచించే జనరేషన్ వచ్చింది. ఇప్పుడు అంతా కార్పొరేట్ కల్చర్, ఫ్యూడల్ పద్ధతులు నడవవు. కాబట్టి ఆ కార్పొరేట్ పద్ధతిలో తగ్గట్టుగా పార్టీని కానీ, ఆ ప్రకటనలను కానీ, ఆలోచనలను కానీ ఆ రకంగా చేసుకోవాలి. కానీ కక్ష అనేది ఒక అవుట్డేటెడ్ ఫ్యూడల్ మనస్తత్వం, అందులో వెలమ సామాజిక వర్గంలో ఎక్కువగా ఉంటుంది. అది ఆ కక్ష కేసీఆర్లో ఉంది, ఆ కక్ష కవితలో కనబడ్డది. ఆ కక్షను అధిగమించాలి ఆమె. ఇక ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి విశారదన్ మహారాజ్ గారు, ఆయన మొదటి నుంచి కూడా గడీల పాలన, ఈ వీళ్ళ దొరల పాలన, దొరల గడీలు బద్దలు కొట్టాలి, వాళ్ళందరినీ దూరం పెట్టాలి అనేటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి వచ్చేసి తేకుమట్ల ఉద్యమంలో కావచ్చు, పరిగి విషయంలో కావచ్చు, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నా విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆమెతో పాటు కలిసి ఉన్నటువంటి వ్యక్తి, ఆమెతో పాటే ఉన్నారు, ఆ పార్టీతో పాటే ఉన్నారు. దొరల పాలన, గడీల పాలన అన్ని తీసేస్తామనేటువంటి వ్యక్తి వచ్చి ఈమెతో పాటు ఉంటే మళ్ళీ అదే దొరల దగ్గరికి వెళ్తే రేపొద్దున బహుజనులందరూ ఎలా నమ్మే పరిస్థితి ఉంటుంది ఆ పార్టీని? విశారదంలో ఆవేశం ఉంది. నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, బట్ ఆయన లోపల ఆవేశాన్ని చూస్తుంటాం ఆయన మాటలలో. దాశరథి రంగాచార్య అని ఒక గొప్ప రచయిత, కవి మనకు ఉండేవాడు. ఆయన మాట అన్నాడు, తెలంగాణ ప్రజలు అమాయకులు కానీ ఉత్త ఆవేశపరులు. ఈ ఆవేశంతోనే ఆగమవుతారు, తమ ఆగంతోనే అవతల వాళ్ళని ఆగం చేస్తారు అని. విశారదన్ ప్రయాణం కూడా అట్లనే సాగుతున్నది. అంత గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి, అంత ఆవేశంతో ఉండే వ్యక్తి తను కరెక్ట్ డైరెక్షన్లో తను నడుపుకోవాలి. ఇష్యూ బేస్డ్ ఐక్యత అనేది ఉంటుంది. వెలుగుమట్లలో కవిత గారు వాళ్ళ కోసం వచ్చారు, తను అక్కడికి వాళ్ళ కోసమే వచ్చారు, కలిసి మాట్లాడడంలో తప్పులేదు. కానీ తన ప్రయాణాన్ని, తన దిశను సరి చేసుకునేటప్పుడు కలిసి వస్తారా లేదా అనేది క్రైటీరియాగా పెట్టుకోవాలి. ఆమె తను ప్రూవ్ చేసుకునేదాకా అట్లాంటి వాళ్ళు కొంతకాలం దూరంగా ఉండి అబ్జర్వ్ చేసి ఆమెకు సలహాలు ఇస్తూ ఒక కరెక్ట్ పాత్లోకి ఆమె నడిచినప్పుడు కలిసి రావడంలో తప్పేం లేదు, చేసుకోవచ్చు. అది కానీ టైం పడుతుంది కొంచెం. ఇప్పుడే తొందరపడి ఒక ఎదిగిన వ్యక్తి ఆయన, దళిత బహుజన వర్గాలకు ఒక వాయిస్ లాగా ఉన్నాడు. కాబట్టి తొందరపడి తప్పులు చేయొద్దు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం, మీరు దొరలు గడీలు అన్నారు. మన చరిత్రను తప్పుగా వక్రీకరించారు మా కమ్యూనిస్టులు. నేను కూడా నా ఆరిజిన్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచే వచ్చింది, నక్సలైట్ పార్టీ నుంచే వచ్చింది. కానీ దొరలు గడీలు ఈ విషయంలో చరిత్రలో ఏం జరిగిందో చెప్తాను నేను. గడీలు అనేటివి ప్రజల కోసం కట్టారు, రాజుల విలాసాల కోసం, దొరల విలాసాల కోసం గడీలు కట్టలేదు. అప్పుడు ఏమయ్యేదంటే రోహిల్లాస్ అని ఉండేవారు. ఈ రోహిల్లాసు దగ్గులు మనకు శ్రీశ్రీ కవిత్వంలో కనబడుతుంది. అయితే ఈ దగ్గులు రోహిల్లాస్ ఎవరు అంటే మరాఠా సైన్యం మీద బ్రిటిష్ వాళ్ళు పైచేయి సాధించినప్పుడు
వీళ్ళంతా మహారాష్ట్ర అడవులలో తలదాచుకోవడానికి వేలాది మంది సైనికులు గుర్రాల మీద అడవులలో ఉన్నారు. ఓకే. వాళ్ళకి తినడానికి తిండి లేనప్పుడు ఎక్కడ పంటలు పండుతాయి, ఏ టైంలో పంటలు చేతికొస్తాయి అది తెలుసుకొని గుర్రాల మీద ఒక్కసారి 5,000 మంది వచ్చి ఊర్ల మీద పడి దాడి చేసి ఈ పంటను దోసుకొని పోయేటోళ్ళు. దొరికిన మహిళలను మానభంగాలు చేసేవాళ్ళు, ఆస్తులు ఏది దొరికితే తీసుకొని పోయేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళ నుంచి ప్రజలను రక్షించడానికి తెలంగాణలో గడీలు కట్టారు. ప్రతి గడిలో కూడా ప్రతి ఊర్లో కూడా బురుజు ఉంటుంది. ఆ బురుజు మహారాష్ట్ర దిక్కు ఉంటుంది. అంటే నార్దర్న్ సదరన్ కార్నర్, ఉత్తరం దిక్కు దక్షిణం దిక్కు ఆ మూల మీద ఉంటాయి. ఎందుకంటే మన తెలంగాణకు నార్త్ వెస్ట్ సైడ్ మనకు మహారాష్ట్ర ఉంది. ఈ నార్త్ వెస్ట్ బౌండరీ చాలా పెద్ద, 900 కిలోమీటర్ల దాకా ఉంది. ఈ బౌండరీస్ నుంచి ఎవరైనా వచ్చేటట్టుంటే ఆ బురుజుల మీద ఎక్కి బూర పట్టుకొని ఉండేవాళ్ళు. అక్కడ దుమ్ము రేగింది అనుకోండి, ఆకాశంలో మనుషులు కనబడరు, కానీ 5-6 కిలోమీటర్ల దూరంలో దుమ్ము గాలిలో లేసింది, ఆకాశంలో ఎగబాకుతున్నది, ఆ పైనుంచి చూస్తాడు. చూసి బూర ఊదగానే పొలాలలో పనిచేసుకునే వాళ్ళందరూ ఆ ధాన్యం మూటలతోని గడి లోపలికి వచ్చి ఆ గడిలో ఆ మూటలను పెట్టి మరతుపాకులను పట్టుకొని, నాటుతుపాకులను పట్టుకొని ఆ బురుజులో నుంచి వాళ్ళని కాల్చేసేవాళ్ళు. ఈ బురుజులు కానీ ఈ గడీలు కానీ ప్రజల ఆస్తుల సంరక్షణ కోసం, ప్రజల మాన ప్రాణాల సంరక్షణ కోసం తెలంగాణలో కట్టారనే విషయాన్ని మీ ద్వారా నేను మళ్ళొకసారి చెప్తున్నా. దొరలు, గడీలు, విలాసాలు అనేటి వెనుకట దొరలు ప్రజలకు ఒక ఉపశమనంగా ఉండేవాళ్ళు. కొద్ది మంది మాత్రం నిజాం తొత్తులుగా ఉండి ప్రజల మీద జులుం చేసేవారు. గడీలు అనేటి మొత్తము అందుకోసమే కట్టలేదు, విలాసాల కోసం. దొరలందరూ జులుం చేయలేదు. వాళ్ళ జీవన విధానాన్ని బట్టి పోల్చాలే తప్ప వాళ్ళు దొరల ఇళ్లలో పుట్టడం అనేది వాళ్ళ తప్పు కాదు. దొరలాగా బతికాడా, ప్రజలను అణిచేస్తూ బతికాడా అనేది ఇంపార్టెంట్. కాబట్టి అట్లా అలవోకగా ఎవరి మీద కామెంట్ చేసినా కూడా మన గౌరవం తగ్గుతుంది. అది అన్నది విశారదన్ గారు అనకూడదు కదా, నేను అందుకే ఆయనకే చెప్తున్నా. విశారదన్ మహారాజ్ నీ స్థాయికి తగ్గ మాటలు కాదు, అది జనరలైజ్ చేయకూడదు. దొరలు, గడీలని చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చరిత్రను తప్పులుంటే సవరించాలి తప్ప కొట్టుకపోవద్దు అందులో. ఇంకొక విషయం చెప్పండి సార్ ఫైనల్గా, ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున ఈ పార్టీ కొద్ది రోజుల తర్వాత స్ట్రాంగ్ అయ్యి సింగిల్గా తెలంగాణలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఏమన్నా, ఇంత సీనియర్గా ఉన్నారు మీరు అన్ని రకాలుగా, మీకేమన్నా కనిపిస్తుందా, లేదా మరో పార్టీతోటి వెళ్ళి తీరాల్సిందేనా? మనం ఒకసారి చరిత్రలోకి చూస్తే ఇప్పుడు చెన్నారెడ్డి కంటే గొప్ప నాయకుడు ఎవరు తెలంగాణలో లేరమ్మా. 1-2 విషయాలు తప్ప కేసీఆర్ గారు కూడా చెన్నారెడ్డి కంటే గొప్ప నాయకుడేం కాదు. ఒక వ్యూహము, ఆలోచన శక్తిలో మాత్రమే చెన్నారెడ్డి కంటే గొప్ప నాయకుడు ఆయన. డైనమిజంలో చెన్నారెడ్డిని మించిన నాయకుడు ఎవరు లేరు. ఆయన నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని ఒకసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 3-4 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన తర్వాత 1984లో పెట్టాడు. ఒక్క సీటు గెలవకపోగా తను కూడా డిపాజిట్ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది చెన్నారెడ్డి గారికి. ఒకటి. రెండవది, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం రాజీనామా చేసి పార్టీ పెట్టిన వ్యక్తి ఆయన. ఆయన ఏనాడు విజయం సాధించలేదు. చిరంజీవి గారు పాతకాలంలో మన చిన్నప్పుడు 4 హీరోలు ఉండేవారు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు. కానీ చిరంజీవి ఆ తరానికి ఈ తరానికి ఒక్కడే సూపర్ హీరో. బట్ ఆయన పార్టీ పెట్టినా కూడా కేవలం 2 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. 2 సీట్లు వచ్చాయి. జయప్రకాష్ నారాయణ ఒక మేధావి, ఐఏఎస్గా ఉండి రాజీనామా చేసిన వ్యక్తి. మనందరం గౌరవిస్తాం ఆయన నాలెడ్జ్కి, ఆయన ప్రతిభకు. కొన్ని విషయాల్లో మినహాయింపులున్నా కూడా. బట్ ఆయన కూడా తన ఒక్క స్థానాన్ని గెలిపించుకోవడానికి టీడీపీ ఓట్లను తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆఖరికి ఆ పార్టీని రద్దు చేసుకున్నారు ఆయన. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యిండు, కేసీఆర్ సక్సెస్ అయ్యిండు. ఈ తెలంగాణ చరిత్రలో పార్టీలు పెట్టి సక్సెస్ అయింది వీళ్ళిద్దరే, ఇంకా మూడో పార్టీ లేదు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం వచ్చింది, తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ వచ్చింది. ఈ ఇద్దరు రావడానికి వాళ్ళ గొప్పతనం కంటే కూడా ఆనాడు కాంగ్రెస్కు పోటీ లేని తత్వం ఉండే. అంజయ్య లాంటి ముఖ్యమంత్రిలో జరిగిన అన్యాయాలను ప్రజలు తట్టుకోలేకపోయారు. ఇంకొక పార్టీ రావాలని కోరుకున్నారు. ఆ వ్యాక్యూమ్ అనేది ఎన్టీ రామారావుకు తనకున్న ఇమేజ్ కంటే కూడా, తన ఇమేజ్ 20% అయితే 80% ఆయన ముఖ్యమంత్రి కావడానికి హెల్ప్ చేసింది ఆనాడున్న వ్యాక్యూమ్, ప్రజల లోపల ఉన్న ఆ ఖాళీ. కేసీఆర్ గారికేమో తెలంగాణ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన కోపంతో ఉన్న టైంలో, ఎందుకు కోపంతో ఉన్నారు? పిట్టల్ని కాల్చినట్టుగా ఎన్కౌంటర్ల పేరు మీద ప్రతిరోజు ఎన్కౌంటర్స్, ప్రతిరోజు కంబైన్డ్ స్టడీ చేసే విద్యార్థులను తీసుకుపోయి
వాళ్ళకు డ్రెస్ తొడిగి వాళ్ళ పక్కన తుపాకులు పెట్టి పుస్తకాలు పెట్టి కాల్చి చంపిన సందర్భాలు. ఓకే. అంటర్ రోడ్ ఎన్కౌంటర్ రోడ్ అయిపోయింది అది. అటువంటి దారుణమైన ఎన్కౌంటర్ జరుగుతున్న టైంలో యూత్ అంతా కూడా బగ్గున మండుతున్నారు, ఆల్టర్నేట్ కావాలి అని. ఆ టైంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడంతో మీరు ఒకసారి ట్రేసింగ్ పేపర్ అని ఉండేది తెలుసు కదా, పైన చూస్తే కింద ఉన్నదంతా కనబడుతుంది. తెలంగాణలో మొదటిసారి ఎన్నికలు 90 రోజుల్లో జరిగినాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు. 87 జెడ్పీటీసీలు, 1000కి పైన ఎంపీటీసీలు, ఒక 1600 గ్రామాలలో సర్పంచులు. ఎక్కడెక్కడ వచ్చారని ట్రేసింగ్ పేపర్ పెట్టి నక్సలైట్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఉండే, అణచివేత ఎక్కడెక్కడ ఉండే, ఎన్కౌంటర్స్ ఎక్కడెక్కడ జరిగినాయి, ట్రేసింగ్ పేపర్ పెడితే ఆ గ్రామాలలోనే టీఆర్ఎస్ గెలిచింది. ఎందుకు ఇంత విశాలమైన తెలంగాణలో 2.5 జిల్లాలకే పరిమితం అయిపోయింది 9 ఏళ్ల దాకా? ఉత్తర తెలంగాణలో వరంగల్, కరీంనగర్, సగం మెదక్ జిల్లా, కొంచెం నిజామాబాద్, కొంచెం ఆదిలాబాద్. ఎందుకంటే నక్సలైట్ ఉద్యమం ఉన్నది ఈ జిల్లాలలో, అణచివేయడ ప్రజలు ఉన్నది ఈ జిల్లాలలో, గోదావరి నది ప్రవహిస్తున్నా కూడా నీళ్ళు అందనిది ఈ జిల్లాలల్లో, దుబాయ్కి, బొంబాయికి, బొగ్గుబాయికి పోయింది ఈ జిల్లాలల్లో, వలసలు ఈ జిల్లాలల్లో, సగానికి ఎక్కువ ఆత్మహత్యలు 20,000 మంది చనిపోయింది ఈ జిల్లాలల్లో. అంటే కేసీఆర్ గొప్పతనమా? నినాదం గొప్పతనం. ఆడ వాక్యూమ్ ఉంది. చంద్రబాబు పాలన పట్ల ద్వేషం ఉన్నది, కానీ ఇప్పుడు రేవంత్ పాలన పట్ల ద్వేషం మొదలైంది, అది పోతున్నది కేసీఆర్ వైపు. నీకెక్కడుంది స్థానం? ఆ వాక్యూమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజలు చాలా డిసైడ్ అయిపోయారు రూరల్లో. ఇంకా మనము ఓసారి వదులుకున్నాం, మళ్ళీ ఆయనే దిక్కు అనే కాడికి మీరు మైక్ తీసుకెళ్ళి మీరు చాలా మంది అన్నార్థుల గొంతులను రికార్డ్ చేస్తారు. చేయడం మాత్రమే కాక వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇస్తారు సుమన్ గారి సహకారంతోనే. ఒక్కసారి మీరు గ్రామాలలోకి వెళ్ళండి, గాయపడ్డ గ్రామాలలోకి వెళ్ళండి, బతుకు చెడ్డ గ్రామాలకు వెళ్ళండి, బతికి చెడ్డ గ్రామాలలోకి వెళ్ళండి, దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయిల పాలైన జీవితాల్లోకి వెళ్ళండి. వారానికి ఒక్కరోజు ప్రోగ్రాం పెట్టుకోండి సుమన్ టీవీ తరఫున, ప్రజా దర్శన్. మేమందరం మాట్లాడేది కొంత పక్షపాత ధోరణితో ఉండొచ్చు, కానీ మీరు నిజాయితీగా ఉంటారు. మీరు వెళ్ళి రికార్డ్ చేయండి, మీకు వాక్యూమ్ ఉందా లేదా తెలుస్తుంది. అధికారంలోకి రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే ఇంత తొందరగా. ఇవాళ పార్టీ పెట్టి రేపు అధికారంలోకి రావడం అనేది. రెండవ సాహసాన్ని అభినందిద్దాం. పెద్ద పెద్ద వాళ్ళు, కమల్ హాసన్ తమిళనాడులో ఎంత గొప్ప నాయకుడు. ఇప్పుడు విజయ్ కూడా ఎట్లుంటాడో తెలియదు. బట్ ఏంటంటే ఒక పార్టీని పెట్టి అధికారంలో తేవడానికి ఒక ప్రస్థానము కొంత టైం పడుతుంది. బట్ పార్టీని నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆమె ముందున్న తక్షణ కర్తవ్యం. తర్వాత సరే పార్టీ పేరు టీఆర్ఎస్ అని పెట్టినా కూడా ఈ ఎవరైతే పేరు చెడ్డ నాయకులు ఉంటారో మళ్ళీ వాళ్ళని మోయొద్దామే. యంగ్ జనరేషన్లోంచి నాయకులను తయారు చేయాలి, వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, వాళ్ళని ఎదగనియాలి, వాళ్ళకి మంచి బాధ్యతలు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన వనరులను సమకూర్చాలి, ఒక కొత్త తరాన్ని ట్రైన్ చేయాలి. ఆమె చేసినప్పుడు నిలబడుతుంది, ఆమె పార్టీ నిలబడుతుంది. ఎలక్షన్లు అప్పుడు అంటే తన బలంతో గెలిచే పరిస్థితి లేనప్పుడు లైక్ మైండెడ్ పార్టీలతో పొత్తు కలవాలి. తెలంగాణ ఓటు చీలద్దు అనుకుంటే టీఆర్ఎస్తోనే పొత్తు కలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కనుక కేసీఆర్ మీద కోపాన్ని తగ్గించుకున్నట్టయితే అది సాధ్యమవుతుంది. వాళ్ళు ఒకవేళ పట్టుదలతో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు సరే పోనీలేండి, ఉద్యమంలో ఉంది కదా ఆమె, ఇన్ని సీట్లు ఇద్దామని అంటారు. కానీ అట్లా కనబడతలేదు. ఒకవేళ కనుక ఆమె శత్రు పార్టీతో చేతులు కలిపింది అనుకోండి, తెలంగాణ ప్రజలు శత్రువుగా భావించే పార్టీతో, ఓడించాలని నిర్ణయించుకున్న పార్టీతో ఆమెకున్న బలం కూడా తగ్గుతుంది. ఒకవేళ బలమైన క్యాండిడేట్ ఆమె పెట్టినా కూడా వాళ్ళతో పొత్తు కలిసినందుకు మసకబారిపోతుంది. కాబట్టి ఇవన్నీ కొంత ఆలోచించాలి, మంచి థింక్ ట్యాంక్ను పెట్టుకోవాలి, మంచి డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు ఆమె వాయిస్కి ఒక స్థానం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ముందు ఆమె మీద ఉన్న మచ్చ తొలగించుకోవాలి. మొన్న ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అది ఫైనల్ పరిష్కారం కాదు. ఇప్పటికీ నెత్తి మీద కత్తిలాగా ఆ కేసు వేలాడుతూనే ఉంటుంది. అది ఇంకో 10 ఏళ్ళు సాగదీస్తారు వాళ్ళు. కాబట్టి ముందు ఆ మైలను తొలగించుకోవాలి. ఆమె భాషలో చెప్పాలంటే కడిగిన ముత్యంలో బయటపడాలి, పడాలని కోరుకున్నాం. ఆమె జైల్లో ఉన్నప్పుడు నేను బలంగా వాదించిన, కేసు పెట్టంగానే దోషి కాదు, జైలు శిక్ష పడేదాకా కూడా ఆమె నిర్దోషే, నోరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరు కూడా ఆమె మీద మాట్లాడొద్దని చెప్పి బయటకు వచ్చినాక థ్యాంక్స్ కూడా చెప్పింది. అన్న జైల్లో ఉన్నప్పుడు నన్ను డిఫెండ్ చేసినామంటే ఒక అడ్వకేట్గా నేను డిఫెండ్ చేశానమ్మా, న్యాయవాదిగా నాకు తెలుసు కదా, ఎంతో మంది మీద ఎన్నో కేసులు పెడతారు, రుజువయ్యేదాకా దోషిగా ఎవరు భావించొద్దు చెప్పాను నేను. అంటే కొంచెం ఇటువంటి విషయాల్లో ఆమె కేర్ఫుల్గా ఉన్నట్టయితే మరొక ప్రాంతీయ పార్టీ తెలంగాణకు నిలబడుతుంది. చాలా బాగా చెప్పారు సార్, మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్.